హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, నేను ఈ వీడియోలో మీరైతే 1xBetలో మినిమం 100 రూపీస్ అనేవి ఎలా డిపాజిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నా. సో మీరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. గైస్, మీరు కనుక ఇప్పుడు దాకా యూట్యూబ్లో చూసుకున్నట్లయితే 1xBetలో మనీ అనేది ఎలా డిపాజిట్ చేయాలని చెప్పి చాలామంది చాలా వీడియోస్ అయితే చేశారు. కానీ వాళ్ళందరూ చెప్పేది ఎలా ఉంటుందంటే డిపాజిట్ అమౌంట్ అనేది మినిమం 300 లేదా అంతకంటే ఎబో అయితేనే డిపాజిట్ ఉంటుంది తప్ప అంతకంటే తక్కువ అమౌంట్ అనేది ఎలా డిపాజిట్ చేయాలో చాలామంది చెప్పలేదు. అండ్ 1xBetలో మినిమం 100 రూపీస్ డిపాజిట్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఈ ఆప్షన్ అనేది చాలామందికి తెలీదు. అయితే ఈ వీడియోలో నేను చెప్పినట్టు మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే 1xBetలో మీరు 100 రూపీస్ మినిమం కూడా డిపాజిట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. గైస్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మీరు మినిమం 100 రూపీస్ డిపాజిట్ చేయడానికి ఫస్ట్ అయితే మీరు 1xBet అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇట్లా మీరు 1xBet ఓపెన్ చేసినాక మీకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసినాక మీకైతే డిపాజిట్ చేయడానికి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు యూపీఐ ఫాస్ట్ అని ఉంది. యూపీఐ ఫాస్ట్ మీద నొక్కితే చూసుకోవచ్చు మినిమం 300, మ్యాక్సిమం 50,000 ఉంది. అండ్ ఇక్కడ ఫోన్పే మీద క్లిక్ చేసా. ఫోన్పేలో కూడా మినిమం 300 అండ్ మ్యాక్సిమం వచ్చేసి 1 lakh ఉంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పేజీ అనేది పైకి స్క్రోల్ చేయండి. ఇట్లా మీరు కనుక పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు ఒక సెక్షన్ వస్తుంది, ఈ కరెన్సీ ఎక్స్చేంజర్స్ అని. ఇక్కడ ఏమైనా ఉందంటే ఈజీ రీఛార్జ్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరైతే టెలిగ్రామ్కి అయితే ఇండైరెక్ట్ అవుతారు. ఇట్లా టెలిగ్రామ్లోకి వచ్చినాక మీరు ఇక్కడైతే హాయ్ అని మెసేజ్ పెట్టాలి. వీళ్ళకి హాయ్ అని మెసేజ్ పెట్టినాక వీళ్ళైతే మీకు ఒక నోట్ అనేది పంపిస్తారు, డిపాజిట్ ఎలా చేయాలి, రూల్స్ ఏంటని. ఇక్కడ మీరు డిపాజిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఒక యూపీఐ ఐడి ఇచ్చారు, దానికి నేమ్ ఇచ్చారు. మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన యూపీఐ ఐడి అనేది కాపీ లేదా దీన్ని అయితే తీసుకొని టైప్ చేయాలా. ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ ఐడి అనేది టైప్ చేసి వాళ్ళ నేమ్ పడుతుంది. దానికైతే మీరు ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారు, మినిమం 100 నుంచి ఎంతైనా ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలా. నేనైతే మీకు ఒకసారి అట్లాగో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 180 రూపీస్ అనేది డిపాజిట్ చేసి ఎలాగో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇచ్చారు, ఇది యూపీఐ ఐడి అనేది ఉంది, యాంబిషన్ అని చెప్పి ఇక్కడ యూపీఐ ఐడి ఉంది. దీన్ని అయితే నేను ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను. మీరు ఫోన్పే కాదు ఏ యాప్లో అయినా చేసుకోవచ్చు, గూగుల్ పే, పేటిఎం, ఎనీ యూపీఐ ఐడి. ఇట్లా నేను ఫోన్పే ఓపెన్ చేసా. ఫోన్పేలోకి వెళ్ళినాక ఇక్కడ మీకు టు బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడి అని ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు యూపీఐ ఐడి అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి యాడ్ యూపీఐ ఐడి నొక్కండి. నొక్కినాక ఇక్కడ మీరైతే వాళ్ళు ఇచ్చిన యూపీఐ ఐడిని అయితే టైప్ చేయండి. టైప్ చేసినాక దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇట్లా మీకు వెరిఫై అని వస్తుంది, వెరిఫై మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు వాళ్ళ నేమ్ అనేది చూపిస్తుంది, వాళ్ళు ఇచ్చింది రిజిస్టర్ నేమ్. చూసినాక సేవ్ చేయండి. సేవ్ చేసినాక మీరు వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది డిపాజిట్కి పంపించాలనుకుంటున్నారో అమౌంట్ నొక్కండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 180 రూపీస్ అనేది డిపాజిట్ చేస్తున్నా. 180 నొక్కి ప్రొసీడ్ టు పే నొక్కి నా పిన్ అయితే నొక్కి డిపాజిట్ అయితే చేశాను. ఒకసారి డిపాజిట్ అయిపోయినాక దాన్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని టెలిగ్రామ్లోకి మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. వెళ్ళి ఆ స్క్రీన్ షాట్ అయితే వాళ్ళకి పెట్టండి. పెట్టి మీ యొక్క 1xBet ఒక ఐడి ఉంటుంది కదా, ఐడి అను మీ యొక్క యూజర్ నేమ్ని అయితే వాళ్ళకి పంపిండి ఆ స్క్రీన్ షాట్తో పాటు. ఇట్లా నేను పెట్టినట్టు సేమ్. ఒకవేళ మీకు యూపీఐ ఐడి యూజర్ నేమ్ ఎక్కడ ఉంటే తెలియలేదంటే మీరు అయితే 1xBetలోకి వెళ్ళండి. 1xBetలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు మెనూ అని ఉంటుంది. మెనూ మీద నొక్కినాక ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పర్సనల్ ప్రొఫైల్ అని చెప్పి మీ అకౌంట్ నెంబర్, మీ యూజర్ నేమ్ చూపిస్తుంది. ఈ రెండింటిని అయితే వాళ్ళకైతే సెండ్ చేయండి. వన్స్ మీరు వాళ్ళకి ఇట్లా మీ యూజర్ నేము, ఐడి, స్క్రీన్ షాట్ పెట్టినాక నేను ఇక్కడ 226కి అయితే వాళ్ళకి పెట్టాను. వాళ్ళు నాకు 229కి అయితే అమౌంట్ అయితే సెండ్ చేసేసారు. నేను మీకు దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను, ఆ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో 1xBet అకౌంట్లో. అండ్ మీరు ఇది డిపాజిట్ చేసే ముందు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలా, మీరు డిపాజిట్ అనేది వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చిన 30 minutes లోపే చేయాలి. 30 minutes తర్వాత చేస్తే డిపాజిట్ అనేది అవ్వదు. అండ్ మీరు డిపాజిట్ ఒకసారి చేసినాక రెండోసారి మళ్ళీ డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టాలి. ఈసారి వాళ్ళు ఇంకొక యూపీఐ డీటెయిల్స్ అనేవి ఇస్తారు తప్ప మీరు మళ్ళీ పోయినసారి చేసిన దానికై మళ్ళీ డిపాజిట్ చేసి అమౌంట్ రావాలి అంటే అమౌంట్ రాదు. వాళ్ళు ప్రతిసారి వేరే వేరే యూపీఐ ఐడీస్ అనేవి ఇస్తారు. మీరు అట్లాగే ఫస్ట్ నుంచి ప్రాసెస్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ నుంచి మళ్ళీ చేయాల్సి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 180 రూపీస్ చేసా, ఫస్ట్ నాకైతే అమౌంట్ అయితే వచ్చింది. తర్వాత నేనైతే మళ్ళీ ఒకసారి 200 రూపీస్ చేసా. 200 రూపీస్ చేస్తే నాకు మళ్ళీ 200 రూపీస్ అనే అమౌంట్ సెండ్ అయినాయి. తర్వాత నేను మళ్ళీ మీకు 100 రూపీస్ ఇంకోండి, మినిమం 100 అని చెప్పాగా 100 రూపీస్ వేసా. నాకైతే 100 రూపీస్ కూడా సెండ్ అయినాయి. 100 రూపీస్ స్క్రీన్ షాట్ పెట్టాను, ఐడి పెట్టాను, యూజర్ నేమ్ పెట్టాను, నాకైతే 100 రూపీస్ వచ్చింది. తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి 180 రూపీస్ పెట్టా, ఇవి కూడా నాకు వచ్చింది. ఇప్పుడు వీటన్నిటికీ నేనైతే మీకు పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. 1xbet నా 1xbet పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. ఇంకోండి 1xbetలో 20 తారీఖున 2/29కి నేను 180 రూపీస్ వేసాను. ఇంకోండి ప్లస్ 180 రూపీస్. కావాలంటే మీరు ఆ టెలిగ్రామ్ ఇప్పుడు నేను చూపించిన దాంట్లో కూడా మీరు డేట్ అండ్ టైం చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ నేను ఇంకోండి 12/5/2024 8:11 PM అయితే 200 వేసా. దాని తర్వాత 25/2024 12/14కి 100 రూపీస్ వేసా. తర్వాత 180 రూపీస్ వేసా. ఇవన్నీ మీకు చూసుకోవచ్చు పేమెంట్ ప్రూఫ్స్ అయితే 1xbet నుంచి నాకు అకౌంట్ మేనేజ్మెంట్లో. సో ఇట్లా మీరైతే 1xbetలో మినిమం 100 రూపీస్ కూడా డిపాజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గైస్, మీలో ఎవరైనా 1xbet అప్లికేషన్లో బెట్టింగ్ అనేది వేసి మనీ అయితే లాస్ అయ్యి ఉంటారో, మీరైతే కింద డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ అయితే ఇస్తా టెలిగ్రామ్ది, దానికైతే మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీ అకౌంట్లో మినిమం 1300 డిపాజిట్ చేసి నాకు ఇస్తే ప్రతి వారం కూడా 3000 రూపీస్ అనేది మీకు ప్రాఫిట్స్ ఇస్తా. అంటే మీరు వేసిన 1300 కాకుండా ఎక్స్ట్రా 3000 రూపీస్ అయితే మీకైతే ప్రాఫిట్ అయితే ఇవ్వటం జరుగుతుంది ప్రతి వీక్ కూడా. అండ్ ఒకవేళ నేను మీ మనీ కనుక బెట్టింగ్ వేసి పోగొడితే 1300 రూపీస్ కనుక మీకైతే నేను ఇన్స్టెంట్గా మీ యొక్క 1300 రూపీస్ అయితే రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు కనుక గెలిచినట్టయితే ఆ 1300 రూపీస్తో నేను ప్రతి వీక్ కూడా 3000 రూపీస్ అనేది చేయగలిగితే దాంట్లో నుంచి నేనైతే ఒక 30% అయితే కమిషన్ అయితే తీసుకుంటా ఫ్రెండ్స్. మిగతా ప్రాఫిట్స్ అన్నీ మీకే ఇస్తా. ఒకవేళ మీరు లూజ్ అయితే మాత్రం మీ 1300 మొత్తం మీకే రిఫండ్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే 1xbetలో లాస్ అయ్యి మనీ పోగొట్టుకొని ఉంటారు వాళ్ళైతే నాకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ కింద టెలిగ్రామ్ ఛానల్కి. నేనైతే మీకైతే మనీ ఎలా గెలిచిస్తానో చూడండి.